గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఊహించని మలుపు తిరిగింది. రోహిణి ఆడిన అబద్ధాల నాటకానికి తెరపడడంతో ఇంట్లో పరిస్థితులు అస్సలు బాగాలేవు. మలేషియా మావయ్య అని పరిచయం చేసిన వ్యక్తి రాజమండ్రికి చెందిన మటన్ కొట్టు మాణిక్యం అని బాలు అందరి ముందు నిరూపించడంతో రోహిణి అసలు రంగు బయటపడుతుంది. ఈ నిజం తెలుసుకున్న ప్రభావతి ఆగ్రహానికి గురవుతుంది. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. ఇన్నాళ్లు రోహిణిని ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి కోట్ల రూపాయలు వస్తాయని ఆశపడ్డ ప్రభావతి మోసపోయానని గ్రహించి రగిలిపోతుంది. మీనా చెప్పినా వినకుండా రోహిణిపై చేసుకుంటుంది. నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు, ఈ ఇంట్లో నీకు స్థానం లేదంటూ రోహిణి మెడ పట్టుకొని బయటకు గెట్టేస్తుంది. మనోజ్ కూడా రోహిణి మోసాన్ని జీర్ణించుకోలేక ఆమెతో ఇక కాపురం చేయలేనని, తన జీవితం నాశనం కావడానికి బాలునే కారణమని అంటాడు. ఇంటి నుండి బయటకు వచ్చిన రోహిణి నేరుగా తన స్నేహితురాలు విద్య ఇంటికి వెళ్లి ఏడుస్తూ జరిగింది చెప్తుంది. విద్య చెప్పినా వినకుండా రోహిణి ఇంకా అబద్ధాలను సమర్థించుకుంటూ మామయ్య సత్యం ద్వారా మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడతానని ధీమాగా చెప్తుంది. పైగా తన కొడుకు చింటూ గురించి ఎవ్వరికీ తెలియకుండా దూరం పెడతానని కూడా చెప్తుంది. మరోవైపు ప్రభావతి మీనాక్షి ఇంటికి వెళ్లి గొడవ పడగా రోహిణిని మొదట పరిచయం చేసింది నువ్వే అని మీనాక్షి బదులివ్వడంతో ప్రభావతి నోరు మెదపలేకపోతుంది. దాంతో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందనే ఆసక్తి నెలకొంది.